ముఖ్యంగా లగచర్ల దాడి ఘటనలో తవ్వే కొద్దీ సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నట్లు తెలిసింది. మరి మరొకసారి మనం చూసినట్లయితే లగచర్ల కేసుకు సంబంధించినటువంటి ప్రతి వెనకాల కేటీఆర్ ఉండి ఒక కుట్రవన్నీ అమాయకమైనటువంటి మా రైతన్నలను రెచ్చగొట్టి అధికారుల మీద దాడి చేసే విధంగా వీళ్ళు పథకం రచించి ఈరోజు అక్రమంగా మా రైతన్నల మీద కేసులు కావడానికి ప్రత్యక్షంగా కేటీఆరే కారణమని ఒక కథనం చూడొచ్చు మనము. సంచలనమైనటువంటి కథనాలు రోజుకి వెలుగులోకి వస్తున్నాయి. నిన్న కూడా మళ్ళొకసారి భోగమోని సురేష్ని 3 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వడంతో పలు సంచలనమైన విషయాలు ఆయన బయటకు పెట్టినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే లగచర్ల కేసులో కీలకంగా టెక్నికల్ ఎవిడెన్స్. దాడికి ముందు కేటీఆర్ను కలిసిన పట్నం నరేందర్ రెడ్డి, సురేష్. అక్టోబర్ 25న నందీనగర్లోని కేటీఆర్ ఇంట్లో టవర్ లొకేషన్స్. ఏదైతే దాడికి ముందు అక్టోబర్ 25 తారీఖు రోజంట పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా భోగమోని సురేష్కు సంబంధించినటువంటి ఫోన్ టవర్ లొకేషన్స్ కేటీఆర్ నందీనగర్ ఇంటి దగ్గర వెళ్ళాయంట. ఇట్లా తీగ లాగితే డొంక కదిలినట్లు కల్వకుంట్ల డ్రామారావు యొక్క డ్రామాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ చూతే పనులు చేసింది ఖచ్చితంగా కేటీఆర్ అని మేము పదే చెప్పినాం. ఇవి కూడా ఒకసారి మళ్ళీ బయటికి వస్తున్నాయి. పట్నం నరేందర్ రెడ్డి ఐఫోన్ సీజ్ చేసిండ్రు. సీజ్ చేసి దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ చెప్పండి, మీరు దాడికి ముందు ఎవరెవరితో ఏం మాట్లాడినరు, ఎంతసేపు మాట్లాడినరు అని పలు విషయాలు నీ ఫోన్లు ఉంటాయని చెప్పి వాళ్ళ అధికారులు పదే అడిగినా కానీ పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ పాస్వర్డ్ ఇవ్వట్లేదంట. పట్నం నరేందర్ రెడ్డి నీ రౌడీ తెలివితేటలు పక్కన పెట్టి నీవు బుద్ధిమంతుడివి, నాకేం సంబంధం లేదు అని పదే చెప్తున్నావు కదా, ఎందుకు ఇస్తలేవు? నీ ఫోన్ పాస్వర్డ్ ఎందుకు ఇస్తలేవు? ఏమన్నా అంటే మర్చిపోతా అని చెప్తున్నాడంట. ఎవడన్నా ఫోన్ పాస్వర్డ్ మర్చిపోతాడా? ఆలోచన చేయండి మిత్రులారా. అది ఎట్లుంటే భోగమోహన్ సురేష్ గారు ఏం చేసిండంట, వాని సిమ్ కార్డ్ని మొత్తం ధ్వంసం చేసి పొడి చేసి పాడేసిండంట. వాని ఫోన్ ఏమో ఏదో అవుటర్ రింగ్ రోడ్ మీద ఏదో లారీ మీద వాడేస్తే అది ఎక్కడ పోయిందో తెలియదంట. చూడండి, ఇంత కుట్రవన్నీ దొంగలంతా కలిసి అమాయకమైనటువంటి రైతన్నల మీద ఉసిగొల్పి అధికారుల మీద దాడులు చేయించి వాళ్ళ మీద అక్రమ కేసులు కావడానికి కారణమైనటువంటి దొంగలు వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఏదైనా కేటీఆర్ గారు అధికారం కోసం మళ్ళొకసారి రాజకీయంగా మాకేమన్నా ప్లస్ జరగాలి అంటే వాడు ఏదన్నా గడ్డి తినడానికైనా సిద్ధం ఉంటాడు అనే దానికి ఒక ఉదాహరణ. లగచర్ల కేసులో పోలీసులు టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి, రెండో నిందితుడు భోగమోని సురేష్ ఉపయోగించిన ఫోన్ నంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడికి వారం రోజుల ముందు వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరిని కలిశారు అనే వివరాలు రాబడుతున్నారు. ఇందులో భాగంగా ఇద్దరి టవర్ లొకేషన్స్ సేకరించారు. వీరిద్దరు అక్టోబర్ 25న జూబ్లీ హిల్స్ నందీనగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి సెల్ ఫోన్స్ డేటాను రికవర్ చేసేందుకు యత్నిస్తున్నారు. నరేందర్ రెడ్డి తన సెల్ ఫోన్ పాస్వర్డ్ను చెప్పేందుకు కోర్టును ఆశ్రయించనున్నారు. సురేష్ కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీ కారిడార్ కోసం నిరుడు నవంబర్ 11న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అదే రోజు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా స్థానిక అధికారులపై దాడి జరిగింది. ఈ కేసులో పూర్తిగా సాంకేతిక ఆధారాలపైనే పోలీసులు దృష్టి సారించారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ కదలికలు. పట్నం నరేందర్ రెడ్డి సహా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సాంకేతిక ఆధారాలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నిందితుల సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ డాటాను ఆయా సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి సేకరించారు. అక్టోబర్ 25న కొడంగల్కు చెందిన పలువురు బీఎస్పీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్తో పట్నం నరేందర్ రెడ్డి భేటీ అయినట్టు పోలీసులు గుర్తించారు. వీటిని నిరూపించేందుకు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ కాల్ డేటా, సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా వారి కదలికలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామస్తులను రెచ్చగొట్టే విధంగా పట్నం నరేందర్ రెడ్డి చేసిన స్పీచ్లకు సంబంధించిన వీడియో రికార్డింగ్స్ సేకరించారు. ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి నాకేం తెలియదు అని చెప్పిండు కదా, ఆయన్నే ఎవరు వస్తారో రండి, మీ మీద దాడి చేస్తాం, కొడతాం, చంపుతాం, అవసరమైతే కేటీఆర్ గారు వస్తారు, కేసీఆర్ వస్తారు, ఇది అడ్డం పండుకుంటామని పదే మా రైతన్నలను రెచ్చగొట్టిండ్రు.
పోలీసుల దర్యాప్తులో సెల్ ఫోన్స్ మిస్టరీగా మిగిలాయి. పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ సెల్ ఫోన్స్లో కీలక విషయాలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకు నిందితులు ప్లాన్ చేసుకున్నట్టు భావిస్తున్నారు. దీంతో పట్నం నరేందర్ రెడ్డి ఐఫోన్ను ఎలాగైనా సరే ఓపెన్ చేసేందుకు యత్నిస్తున్నారు. పాస్వర్డ్ చెప్పకపోవడంతో కోర్టును ఆశ్రయించనున్నారు. కోర్టు ఆదేశాలతో ఫోన్ ఓపెన్ చేసి డాటాను రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా సురేష్ తన సెల్ ఫోన్ పగలగొట్టి లారీలో వేశానని చెప్పాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి సెల్ ఫోన్స్లో మిస్టరీ ఏముందో కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదో అవన్నీ చెప్తే మా దొంగతనము మా లంగతనం మొత్తం బయటపడుతుందని చెప్పి తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి, నీవు చేసినటువంటి లంగా పనిని ఎవ్వరూ హర్షించరు. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పరిశ్రమలు వచ్చినాయి. ప్రతిపక్షాలు ఆనాడు సహకరించిండ్రు. ఈ కేటీఆర్ గాని లాగా, హరీష్ రావు గాని లాగా చిల్లర మల్లర ఎవరు చేయలేదు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ల వందల ఎకరాల పేదల భూముల్ని మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోసన్ సాగర్ కావచ్చు, బస్వపూర్ కావచ్చు, రంగనాయక సాగర్లు కావచ్చు, మిడ్మానేర్లు కావచ్చు, వందల వేల ఎకరాలని ముంచేసినటువంటి దొంగలు వాళ్ళు. ఆ దొంగల దగ్గర నీ వెళ్ళి దొంగలకు సర్ది కట్టుకుంటా కొడంగల్ బిడ్డల యొక్క కొడంగల్లో ఎటువంటి అభివృద్ధి జరగొద్దని ఈ చూతేగాడు చేసి దాంట్లో మా రైతన్నలను మొత్తం బలి చేసాడు. ఇది ప్రధానంగా లగచర్ల దాడికి సంబంధించినటువంటి వార్త. రైట్.